హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి స్టార్టింగ్ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. అండ్ ఇదే వీక్లో మేము వరలక్ష్మి వ్రతం పూజ చేయాలి అనుకుంటున్నాం అనమాట. సో ఇక్కడైతే మా సిస్టర్ లాస్ట్ టైమే ఏ పూజకి ఏమేమి కావాలి అన్నట్లు ఒక బుక్లో లిస్ట్ రాసి పెట్టుకున్నారనమాట. సో అది చూస్తూ లైక్ ఆ లిస్ట్లో ఏమేమి ఉన్నాయో చూస్తూ లైక్ ఎన్ని ప్రసాదాలు చేయాలి, ఇంట్లో ఏమున్నాయి, ఏం కొత్తగా పర్చేస్ చేయాలి, ఇలా అంతా లిస్ట్ ప్రిపేర్ చేసేసారనమాట. నేనైతే లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాను, కానీ అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయాను వరలక్ష్మి వ్రతం. సో ఈ ఇయర్ అయితే నేను ఇలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాను అనమాట. ఫస్ట్ టైం నేను ఇలా చూడడం, కానీ అంతా కూడా నాకు అసలు 0.1% కూడా నాలెడ్జ్ లేదు అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏం చేస్తారు ఏంటి అని. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇక్కడైతే మేము అన్నమయ్య సాంగ్స్ వింటూ అలా మా సిస్టర్ నాకు చెప్తున్నారనమాట ఏమేమి లాస్ట్ ఇయర్ లైక్ నేను ఎలా ప్రిపేర్ చేశాను, ఏంటి ఇలా పెట్టుకోవాలి, ఏం చేయాలి అని మొత్తం తను నాకు చెప్తూ ఇలా మొత్తం ఇంట్లో నుంచి అన్నీ బయటికి తెచ్చి ఇలా చూపిస్తుంది అనమాట నాకు. లాస్ట్ ఇయర్ మా సిస్టర్ ఒక్కటే మొత్తం ప్రిపరేషన్స్ చేసుకున్నారనమాట. అసలు నాకు కూడా తెలీదు, నాకు అసలు ఏమీ నాలెడ్జ్ లేదు. అయినా లాస్ట్ ఇయర్ నేను ఎంత మంచిగా అంతా సెట్ చేసుకున్నానో అసలు నాకే ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. ఎలా చేసుకున్నానో ఏమో మొత్తం ప్రిపరేషన్స్ నేను ఒక్కదాన్నే అని అంటున్నారనమాట. ఇంకా లిస్ట్ మొత్తం రాసేసి అండ్ మొత్తం అంతా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మేము వెండి కలశం ఏదో అంటారు కదా, లైక్ సిల్వర్ ఫేస్ లేదా నాకు ఏమనాలో కలశం అనాలో లేక చెంబు అనాలో తెలియట్లేదు. సో అది తీసుకోవాలని వచ్చామన్నమాట. ఇక్కడైతే నేను హనుమాన్వి చిన్నవి ఉంటాయి కదా సిల్వర్వి, అవి చూస్తున్నాను. అమౌంట్ అలా అంతా అడగడం అదంతా. అండ్ మా సిస్టర్ అయితే ఇక్కడ లక్ష్మీదేవిది చిన్నది తీసుకోవాలి అని చెప్పి చూస్తున్నారనమాట ఐడియాలో. అండ్ ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట సిల్వర్ది. ఈచ్ అండ్ ఎవ్రీ గాడ్వి ఉన్నాయి. అండ్ మా సిస్టర్ అయితే ఫైనల్లీ ఇవి పర్చేస్ చేశారనమాట. ఇంకా ఎక్స్చేంజ్ చేసుకోవాల్సినవి అలా చెక్కింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా అక్కడ వర్క్ చూసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే మా సిస్టరు మొత్తం లిస్ట్ అంతా చూసి ఏమేమి థింగ్స్ కావాలి లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవంతా కూడా ఇంకా మా బావకి చెప్తే పూజ కోసం కావాల్సినవి ఆర్డర్ పెట్టేశారనమాట బ్లింకిట్లో. అవైతే వచ్చేసాయి. అండ్ ఇక్కడైతే నేను మా సిస్టర్ కలిసి ఇలా బాటిల్స్కి అక్రాలిక్ కలర్స్తో డిజైన్స్ వేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. నేను ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్స్ మీద లైక్ టీషర్ట్స్ మీద లైక్ అక్రైలిక్ కలర్స్తో సమ్ డిజైన్స్ వేసాను, కానీ ఇలా గ్లాస్ బాటిల్స్ మీద ఎప్పుడు వేయలేదు. జస్ట్ ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. బట్ అంత మంచిగా అయితే రాలేదు. బట్ మళ్ళీ ఏదో ట్రై చేద్దామని అక్కడ కొంచెం ఫుల్గా ఏదో సంథింగ్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ లేట్ అవ్వకూడదు అని చెప్పి బ్లౌజ్ పీసెస్ కోసం అని చెప్పి మేము ఇలా క్లాత్స్ ఉన్న షాప్కి అయితే వచ్చాం. బట్ ఇక్కడైతే మాకు కావాల్సింది దొరకలేదన్నమాట ఆ బ్లౌజ్. సో అందుకోసం అనేసి మళ్ళీ మేము రిటర్న్ ఓకే నెక్స్ట్ టైం చూద్దాం మళ్ళీ ఇంకో సైడ్ అదే స్ట్రీట్లో వెళ్ళి అని చెప్పి వెళ్తుంటే ఇక్కడ ఫ్లవర్స్ కనిపించాయి అనమాట. సో మా సిస్టర్ ఇంకా ఫ్లవర్స్ అయినా తీసుకుందాం అని చెప్పి కొన్ని పర్చేస్ చేశారు. అండ్ మేమైతే ఇంటికి వచ్చేసాం అనమాట. అండ్ అలా ఇంటికి వచ్చేసిన తర్వాత కాసేపు కూర్చొని ఇక్కడ మళ్ళీ మా సిస్టర్ స్టార్ట్ చేశారనమాట అక్రియాలిక్ కలర్స్తో ఆ బాటిల్స్కి సమ్ పెయింటింగ్ అలా వేయడం. బేసిక్గా నేను ఎప్పుడు కూడా టీషర్ట్స్ మీద కొటేషన్స్ రాయడం లేకపోతే మినీ ఆర్ట్స్ అలా వేయడం చేశాను, కానీ ఎప్పుడు ఇలా గ్లాస్ బాటిల్స్ మీద ఆర్ట్ వేయలేదన్నమాట. అండ్ నేను వేస్తున్నా కూడా అంత మంచిగా నాకు పర్ఫెక్ట్గా అది ఫినిషింగ్ అవ్వడం కానీ లైక్ టచ్ చేస్తున్నప్పుడు అలా అంత మంచిగా అనిపించలేదు. సో అందుకోసం అనేసి నేను ఇంకా నాకు తెలియట్లేదు నువ్వే ఏదో ఒకటి చేయని చెప్పి మా సిస్టర్కి ఇచ్చేసాను అనమాట. సో తనైతే ఇలా చేసి పెట్టింది. ఫైనల్లీ చూడడానికైతే చాలా బాగుంది, మరీ అంత వాస్ట్గా కూడా ఏం లేదు. అండ్ ఇంకా పెయింటింగ్ అవి చిన్న వర్క్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మిల్క్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మళ్ళీ అదే స్ట్రీట్లో వెళ్తున్నాం ఇప్పుడు మిల్క్ కోసం అని చెప్పేసి. ఇక్కడైతే నాకు ఈ వ్యూ చాలా బాగా నచ్చింది, నేను క్యాప్చర్ చేస్తాను అని చెప్పి చేస్తున్నాను అనమాట. ఎందుకో నాకు ఇలా సన్సెట్ సన్ రైజ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడైతే సన్సెట్ అనమాట. సో నాకు ఎందుకో క్యాప్చర్ చేయాలనిపించింది. ఇంకా మిల్క్ స్టోర్కి వెళ్ళేసి మిల్క్ తీసుకొని నేనైతే నేర్పిస్తాను నీకు అని చెప్పి మా అక్క ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి కొంచెం అలా నాకు చూపించారనమాట. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. అక్కడైతే ఈ ఫ్లవర్స్ చూసామన్నమాట. లైక్ ఒక మూర ఫ్లవర్స్ వచ్చి 150 రూపీస్ చెప్పారనమాట. అక్కడ మాకు దిమ్మ తిరిగిపోయింది. బాబు ఏంటి ఒక్క మూర అంత కాస్టా అని చెప్పేసి ఇంకా వద్దులే మేము ఇంకొకటి ఎక్కడైనా తెచ్చుకుందాం అని చెప్పేసి మా సిస్టర్ ఇంకా నార్మల్ ఫ్లవర్స్ అండ్ తమలపాకులు ఆ లిస్ట్ ఒకసారి చూసి ఏమైతే లేవో అవన్నీ తీసుకుంటున్నారనమాట. ఇక్కడ పూజ కాబట్టి ఇంకా తులసిమాల కొంచెం అండ్ సమ్ బేసిక్ తమలపాకులు ఇంకా ఫ్లవర్స్ అవన్నీ పర్చేస్ చేస్తున్నారనమాట ఇక్కడ.
అసలు టూ మచ్ ఉంది. ఒక మూర మల్లెపూలు 150 రూపీస్ అంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంటున్నారనమాట డైరెక్ట్‌గా ఆమెతో మా సిస్టర్. అండ్ విడిపూలు ఇస్తారా అని అడుగుతున్నారు. అండ్ విడిపూలు అయితే అసలు ఇవ్వము అని చెప్పారనమాట. ఇంకలా మేము మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందనమాట ఇక్కడ. నాకు ఇలా వ్యూ చూడడం అన్నా, క్యాప్చర్ చేయడం అన్నా చాలా ఇష్టం అనమాట. ఫైనల్లీ మేము మిల్క్ తీసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చేసాం. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఏమన్నా ఉంటే మొత్తం చూస్తున్నారనమాట. ఏదైనా అవసరం ఉంటే పక్కనే షాప్ ఉంది, నేను వెళ్ళి తీసుకొని వస్తున్నాను. అలా ఈ ఫెవికాల్ కూడా కొంచెం తీసుకొని వెళ్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే మా సిస్టర్ మొత్తం పూజ రూమ్లో మొత్తం సెటప్ చేస్తున్నారు. ఇది నేను స్టార్టింగ్లో మీకు చూపించాను కదా, మాల ఏదో సంథింగ్ అట్లా. సో అది అక్కడ అలా సెట్ చేశారనమాట. అండ్ ఇక్కడ తెచ్చినవి ఏవైతే పూజ కోసం సామాన్లు అవంతా ఉంటాయో అవన్నీ ఇక్కడ ఇలా లోపల పెట్టేసి కొంచెం మంచిగా సెట్ చేస్తున్నారనమాట. లాస్ట్ ఇయర్ మొత్తం నేను ఒక్కదాన్నే చేశాను. అప్పుడు నాకు ఏమాత్రం క్లారిటీ లేదు. బట్ మొత్తం నేనే సెట్ చేసుకున్నాను అని చెప్పి మా అక్క మొత్తం నీట్గా చెప్తున్నారు నాకు ఎలా చేసింది ఏంటని. బట్ ఈ ఇయర్ సేమ్ ఇంతకుముందు పెట్టింది కలశం ఏదో అంటారు కదా, అది ఇంటికి ఇచ్చి పంపించడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఇది సెట్ అవ్వట్లేదు. సో అలా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా ఏదైనా చేద్దామా అని చెప్పి ఇంకొక ఓన్లీ కలశం పెట్టేదే ఉంటుంది కదా, ఇలా అమ్మవారి బొమ్మ పెట్టి అలా అంతా లేకుండా. సో అలా ఆలోచిస్తున్నారు అనమాట. ఫైనల్లీ అలా 2 days అయితే గడిచిపోయాయి. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు అండ్ ఫ్రైడే మార్నింగ్ అనమాట. మా సిస్టర్ ఎర్లీ మార్నింగ్ 3:30 ఆర్ 4కే లేచి మొత్తం ప్రిపరేషన్స్ చేస్తున్నారనమాట. నేను మా బావ అయితే లైక్ 5కి 5 కూడా కాదు, లైక్ 6కి లేచామన్నమాట మేమిద్దరం. మా అక్క మాత్రం మిమ్మల్ని నమ్ముకుంటే వేస్ట్ అని చెప్పేసి తనే లేచి మొత్తం ఇల్లంతా చెత్త తోసేసి అండ్ మాప్ పెట్టేసి తర్వాత ముగ్గు మొత్తం చేసేసి అండ్ బాత్ కూడా చేసేసిందనమాట. అండ్ తర్వాత మొత్తం పాయసం 5 రకాల పాయసాలు మొత్తం ప్రిపేర్ చేసేసింది తనే. మేము వచ్చి ఏదైనా హెల్ప్ చేస్తామన్నా కూడా ఏం అవసరం లేదు, ఫస్ట్ మీరు మంచిగా రెడీ అవ్వండి, బాగా చేయండి ఫస్ట్ వెళ్ళి అని చెప్పి అరుస్తుందనమాట. ఇంకా ఆ మాత్రం ఉంటుంది కదా, మొత్తం తనే చేసింది. మేము ఏదో జస్ట్ అడ్జస్ట్మెంట్స్ లాగా కొంచెం హెల్ప్ చేసాం, కానీ తనే 4కి లేచి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొనేసి ముగ్గు పెట్టేసి అండ్ పాయసాలు కూడా తనే చేసింది. మేము అక్కడ కూడా ఏం హెల్ప్ చేయలేదు, నేను మా బావ. మేము హెల్ప్ చేయలేకపోవడానికి ఒకటే రీజన్, అంత ఎర్లీ మార్నింగ్ దట్టు అంత కోల్డ్ క్లైమేట్కి లేవలేకపోయాం అంతే. అండ్ మా సిస్టర్ అయితే ఇంకా మిమ్మల్ని నమ్ముకొని వేస్ట్ అని చెప్పి మా సిస్టర్ మొత్తం ప్రిపేర్ చేసుకునేసారనమాట. లైక్ ఇలా మా సిస్టర్ని చూస్తుంటే నాకే చాలా షాకింగ్గా అనిపించింది. మ్యారేజ్ అవ్వకముందు చిన్న వర్క్ కూడా చేసేది కాదు, ఇప్పుడైతే మొత్తం తనే చేస్తోంది. ఎంత ఎర్లీ మార్నింగ్ అయినా లేచి అన్నీ తనే ప్రిపేర్ చేసుకోవడం అలా చూడడం నాకే షాకింగ్గా ఉందని చెప్పాలి. అండ్ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొనేసి ముగ్గు పెట్టేసి అండ్ ప్రసాదాలు మొత్తం కూడా తను ప్రిపేర్ చేసేసి ఇంకా ఫైనల్లీ ఇలా పూజ రూమ్లో కూర్చునిందనమాట. లైక్ అవి కంప్లీట్ అయిపోతే ఇంకా కంప్లీట్గా ఇక్కడ కూర్చొని మంచిగా సెట్ చేసుకోవచ్చు కదా. సో తను మొత్తం ఇలా పూలతో అండ్ మంచిగా 1 by 1 సెట్ చేసుకుంటూ వస్తుందన్నమాట పూజ రూమ్లో. టైం 7:50 ఆర్ 8 అలా అవబోతుందన్నమాట. అండ్ మా సిస్టర్ వచ్చి రాహుకాలం 10కి అలా తర్వాత ఉంది. సో దానికంటే ముందే మనం పూజ అయినా కంప్లీట్ చేయాలి, లేదా పూజ స్టార్ట్ చేసేయాలి అని చెప్తున్నారు. ఇక్కడైతే మొత్తం కంప్లీట్గా మా సిస్టరే పూజ రూమ్ కూడా మొత్తం అలంకరణ అదంతా చేస్తున్నారనమాట. నేను మా బావ పూజ రూమ్ బయట ఉండి తనకి ఏమేమి కావాలో అవన్నీ మంచిగా హెల్ప్ చేస్తున్నాం. నేనైతే అక్కడ కూర్చొని బయట ఉన్నవి తీసిస్తున్నాను. అండ్ మా బావ అయితే లైక్ పూజ రూమ్లోకి కావాల్సినవి ఏమైనా బెడ్రూమ్లో అలా లైక్ కిచెన్ ఏరియాలో అలా ఏమన్నా ఉంటే అవి తీసుకొని వచ్చి మా బావ హెల్ప్ చేస్తున్నారనమాట. లైక్ వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, అసలు ఎవరు స్టార్ట్ చేశారు, ఇలా నాకు అస్సలు నాలెడ్జ్ లేదనమాట. సో నేను ఈ పూజలో అది తెలుసుకున్నాను. లైక్ నేను ఇప్పుడు ఆ స్టోరీ మీకు చెప్పాలి అనుకుంటున్నాను. లాంగ్ ఎగో మగధ దేశంలో చారుమతి అనే ఒక ఉమెన్ ఉండేది. ఆమె వచ్చి చాలా భక్తురాలు అండ్ కైండ్ హార్టెడ్ ఉన్న పర్సన్ కూడా. ఒకరోజు చారుమతి కలలో మహాలక్ష్మి కనిపించారనమాట. ఆ అమ్మవారు చెప్పారు లైక్ చారుమతికి, లైక్ నీ భక్తికి నేను ఇంప్రెస్ అయ్యాను, మీరు శ్రావణ మాసం శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయండి, నేను మీ ఇంటికి హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ, హ్యాపీనెస్ అండ్ లాంగ్ లైఫ్ బ్లెస్సింగ్ ఇస్తాను అన్నట్లు కొంచెం చెప్పారనమాట. అండ్ ఈ వ్రతం చేయడం వల్ల ఉమెన్కి మంచి సంతానం, ధనం, ఆరోగ్య సుఖాన్ని ఇస్తుంది అని చెప్పారు.
ఆ కళ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చారుమతి తన ఇంట్లో వాళ్ళతో ఈ విషయం కళలో జరిగిన విషయాలన్నీ చెప్పారనమాట. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పూజ చేయడానికి పర్మిషన్ ఇస్తారు చారుమతికి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు. ఇంకా చారుమతి గారు వాళ్ళ ఫ్యామిలీ అందరితో పాటు రిలేటివ్స్ని అందరినీ పిలుస్తుంది. అండ్ ఆ ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి వరలక్ష్మీదేవిని కలశంలో స్థాపించుకొని పూజ చేస్తుందన్నమాట. అండ్ పూజ జరుగుతున్నప్పుడు దేవి మహాలక్ష్మి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు లైక్ ధన అంటే వెల్త్, ధాన్య అంటే ఫుడ్, ఆరోగ్య అంటే హెల్త్, సంతాన అంటే చిల్డ్రన్, గజ అంటే వెహికల్స్, రాజ్య అంటే కింగ్డమ్, విజయ అంటే విక్టరీ అండ్ భాగ్య అంటే లక్, ఇలా అన్నిటినీ వాళ్ళకి ఇచ్చిందనమాట. సో ఫ్రమ్ దట్ డే ఎవ్రీ ఉమెన్ పర్ఫామ్ దిస్ వరలక్ష్మి వ్రతం ఆన్ ఎ ఫ్రైడే ఇన్ శ్రావణ మాసం. సో అలాగే ఇంకో నమ్మకం ఏంటి అంటే ఈ వరలక్ష్మీదేవి వ్రతం చేసినట్లయితే మనం అష్టలక్ష్ముల్ని కూడా పూజించినట్లే అని కూడా నమ్ముతారనమాట. అండ్ ఉమెన్ కేవలం వాళ్ళ కోసం మాత్రమే కాదు ఈ పూజ చేసేది, వాళ్ళ హస్బెండ్స్ లైఫ్ లాంగ్గా మంచిగా ఉండాలి అండ్ ఫ్యామిలీ ప్రాస్పెరిటీతో ఉండాలి అండ్ ఓవరాల్గా ఇంట్లో ఒక మంచి పీస్ అనేది నెలకొనాలి అని చేస్తారనమాట. ముఖ్యంగా ఇందాక నేను స్టోరీ చెప్పినట్లు మగధ దేశంలో చారుమతి అనే స్త్రీ డ్రీమ్లో లక్ష్మీదేవి కనిపించి వ్రతం చెప్పింది. సో అందువల్ల చారుమతి ఈ పూజ చేశారు. సో అప్పుడు దేవి డైరెక్ట్గా కనిపించి అష్ట ఐశ్వర్యాలు ఇచ్చిందనమాట చారుమతి అండ్ అక్కడ ఉన్న రిలేటివ్స్ ఫ్యామిలీ అందరికీ. అప్పటి నుంచి ఇదొక సంప్రదాయమైన ఒక మంచి ట్రెడిషన్ లాగా ఫామ్ అయిందనమాట. అండ్ ఈ వ్రతం చేయడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతాన సుఖం అన్నీ దొరుకుతాయని నమ్ముతారు. బేసికల్లీ ఇవన్నీ నాకు అంతగా ఏం తెలీదు. బట్ ఈ ఇయర్ నేను మా సిస్టర్ వాళ్ళతో కలిసి పూజ చేసుకోవడం వల్ల లైక్ నేను తను చెప్పినవన్నీ వింటూ ఆ పూజ 1 by 1 చేస్తుంటే అక్కడ నేను లైక్ చారుమతి గురించి అండ్ ఈ వరలక్ష్మీదేవి పూజ గురించి లైక్ వరలక్ష్మి వ్రతం గురించి అన్నీ తెలుసుకున్నాను అనమాట. సో అందువల్ల నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను. నాకు తెలిసినంతలో ఏమన్నా రాంగ్గా చెప్తే క్షమించండి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం పూజ రూమ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. మంచిగా సెట్ చేశారు మా సిస్టర్ ఫ్లవర్స్ అవంతా. అండ్ ఇక్కడ చిన్ని డెకరేషన్ లాగా చేశారనమాట. అండ్ ప్రసాదాలు 5 రకాల ప్రసాదాలు అండ్ ఫ్రూట్స్ కూడా లైక్ కొన్ని పెట్టారనమాట. అక్కడ ప్రొమోగ్రనేట్ అండ్ ఆరెంజెస్ అలా కొన్ని పెట్టారనమాట. అండ్ ఇక్కడైతే ఏదో దారంతో అలా చేస్తున్నారు, ఏదో చెప్పారు కానీ నేనైతే మర్చిపోయాను, సారీ. అండ్ అవి కూడా చేసి పెట్టేస్తున్నారనమాట. ఇది అయిపోయింది అంటే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకునేసి మేము ఇంకా పూజ స్టార్ట్ చేయడమే ఉందన్నమాట మిగిలింది. సో అలా మా సిస్టరే మొత్తం కంప్లీట్గా సెట్ చేశారనమాట. మీరు వస్తే నాకు మళ్ళీ కన్ఫ్యూజన్, అదే నేనే చేసుకుంటే ఒక పీస్ ఉంటుంది అన్నట్లు మొత్తం తనే చేశారనమాట. అండ్ ఇక్కడైతే మా సిస్టర్ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంకా నేను అదే టైం కరెక్ట్గా వచ్చేసాను. నేను వచ్చేసరికి ఇలా తను మొత్తం మంచిగా సెట్ చేసేసారనమాట, ప్రసాదాలు, ఫ్లవర్స్ అవంతా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను కూడా పూజలో జాయిన్ అయిపోయాను అనమాట. ఇక్కడ లాస్ట్ ఇయర్ చేసినట్లే మా సిస్టర్ లక్ష్మీదేవిది ఫేస్ ఉంటుంది కదా, లైక్ ఎలా చెప్పాలో తెలియట్లేదు, సారీ, అది పెట్టి కొంచెం బ్లౌజ్ పెట్టి అవంతా మంచిగా డెకరేట్ చేసి చేయాలి అని అనుకున్నారు ఉన్న దాంట్లోనే. బట్ అది ఎందుకో సెట్ అవ్వలేదు. కొంచెం భయంగా చేయడం ఎందుకు అని చెప్పి ఎలా అయితే మనకి సంప్రదాయబద్ధంగా కలశంలో చేయడం ఎలా అయితే ఉందో ట్రెడిషన్ అలాగే చేద్దామని చెప్పారనమాట. ఇంకా ఫైనల్లీ అన్ని థాట్స్ని పక్కన పెట్టేసి వరలక్ష్మీదేవిని కలశంలో మంచిగా మనస్ఫూర్తిగా స్మరించుకొని మా సిస్టర్ పూజ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ మనందరికీ తెలిసిందే వినాయకుడిని పూజించాలి అని చెప్పి ఏ పూజ చేసినా సరే. సో ఫస్ట్ వినాయకుడిని మంచిగా పూజించుకొని అలా 1 by 1 ఫోన్లో ఏమేం చేయాలి ఏంటి మొత్తం చెక్ చేసుకుంటూ తను మొత్తం మంత్రాలు చదువుతూ అవంతా పూజ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ లాస్ట్ టైం మేము మహాశివరాత్రి రోజు కూడా ఇలాగే పూజ చేసాం. అప్పుడు కూడా మా సిస్టరే అన్ని మంత్రాలు చదవడం అవంతా పర్ఫెక్ట్గా, ఎప్పుడు కూడా ఏ పూజ జరిగినా సరే మా అక్కనే మొత్తం ముందుండి అంతా చేస్తారనమాట.
అలాగే ఇప్పుడు కూడా మా సిస్టరే ముందు కూర్చొని అంతా మంత్రాలు చదువుతూ అవంతా నెక్స్ట్ ఏంటి అంటూ అలా అంతా చేస్తున్నారనమాట. అండ్ ఇప్పుడు నేను తెలుసుకున్నాను లైక్ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు, ఆ స్టోరీ ఏంటి అనేది ఇక్కడ మా సిస్టర్ చదువుతుంటే నేను తెలుసుకున్నానమాట. అండ్ ఇక్కడైతే ఫైనల్లీ పూజ అయిపోయింది. అండ్ టెంకాయ కూడా కొట్టేశారు మా బావ వచ్చి. అండ్ ఇదనమాట ఫైనల్లీ పూజ మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ఇయర్. అండ్ ఫస్ట్ టైం నేను మా సిస్టర్ అండ్ మా బావ వాళ్ళ ఇంట్లో ఇలా ఈ పూజని చేసుకోవడం, లైక్ వాళ్ళు చేస్తుంటే వాళ్ళ పక్కన కూర్చొని చూడడం కూడా చాలా మంచి థింగ్ అని చెప్తారు. సో అలా నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా లక్ష్మీదేవి అమ్మవారిని కలశంలో స్మరించుకొని ఇలా మేమైతే పూజ మంచిగా కంప్లీట్ చేసామన్నమాట. ఎలాంటి అడ్డంకులు లేకుండా మంచిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈ పూజ తర్వాత నాకైతే. ఇలా ఫస్ట్ టైం 2025లో మా అక్క బావతో కలిసి ఇలా పూజ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడైతే ఫైనల్గా నా రూమ్మేట్స్ కూడా లైక్ మా రూమ్లో ఉన్నవాళ్ళు, నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, అండ్ మా రూమ్లో వాళ్ళు కూడా ఇలా ఈరోజు ఫ్రైడే పూజ చేశారనమాట. సో నేను వాళ్ళకి మెసేజ్ చేస్తున్నాను. సో వాళ్ళు నాకు ఇవి పెట్టారనమాట. మేము కూడా పూజ చేసాము చూడు, ఉన్న దాంట్లో లైక్ పీజీలో ఉన్నామనే ఫీలింగ్ లేకుండా ఇలా సింపుల్గా పూజ చేసామని చెప్పి తను నాకు ఈ వీడియో సెండ్ చేసింది అనమాట. సో నేను అది మెమరీగా ఉండాలి అని అక్కడ యాడ్ చేశాను. అండ్ ఇక్కడైతే అలా పూజ అయిపోయిన తర్వాత కాసేపు కూర్చున్నాం. తర్వాత ప్రసాదాలు తిన్నాం అన్నమాట, ఇలా మా సిస్టర్ చేసినవి. ఇంకా ఆ రోజు అలా ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇక్కడైతే మా అక్క బావ ఫొటోస్ తీసుకుంటున్నారు. నేనైతే వాటర్ తాగుతూ ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ రిలేటివ్స్ కూడా వచ్చేది ఉందన్నమాట. ఇదైతే ఓనర్ వాళ్ళది కొంచెం ఉన్న స్పేస్ అనమాట. అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడైతే. అండ్ ఇలా ఇంకా రిలేటివ్స్ వచ్చాక కొంచెం అవంతా ఫార్మాలిటీస్ అవంతా కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇక్కడైతే మా సిస్టర్ ఇంకా ఎర్రనీళ్ళు తీయాలి అని చెప్పి తీస్తున్నారనమాట. ఫైనల్లీ ఈ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం ఇలా జరుపుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.